మిమ్మల్ని ఒక సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళే వరకు చెప్పను. నీకు తెలుసా తల్లి? చలి స్వెటర్ వేసుకోకుండా వచ్చాం. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే సాటర్డే. ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్. హ్యాపీ వీకెండ్ బాబు. హ్యాపీ వీకెండ్. హాయ్. హ్యాపీ వీకెండ్ తల్లి. Happy weekend. Hi. షీఈస్ బిజీ. వాట్ ఆర్ యూ డూయింగ్ తల్లి? నథింగ్. సింప్లిసిటీ. మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. టైం అయితే 4 o'clock అయింది. మిమ్మల్ని ఒక సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళే వరకు చెప్పను. నీకు తెలుసా తల్లి? తెలుసు. ఓకే, కానీ చెప్పకూడదు ఎవరు. ఓకే, ఇంకేంటి బాబు వీకెండ్ ప్లాన్స్? ఏం లేదు, ఆల్రెడీ వెళ్తున్నాం కదా వీకెండ్లోనే. వీకెండ్లోనే వెళ్తున్నాం. మార్నింగ్ నుంచి ఫుల్ బిజీగా ఉన్నాం. యాజ్ యూజువల్ మార్నింగ్ లేవగానే కార్తీక మాసం పూజ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాం కదా, అది. ఆఫ్టర్నూన్ లంచ్. అండ్ ఈరోజు చెప్పడం మర్చిపోయాను, సంకటహార చతుర్థి కూడా ఈరోజు సాటర్డే రోజు వచ్చింది ఈసారి. సో నేనైతే ఫాస్ట్ ఉన్నాను. ఈవినింగ్ పూజ చేసుకుందాం యాజ్ యూజువల్. ఆ పూజ అవన్నీ మీతో షేర్ చేస్తాను. నేను సంకటహార చతుర్థి పూజ ఎలా చేసుకుంటానని కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం. అండ్ లంచ్లోకి వాళ్ళిద్దరికైతే ఆలూ మేతి ఫ్రై చేసి టొమాటో రసం అయితే పెట్టాను. సో లంచ్ చేసేసారు, కొంచెం రిలాక్స్ అయ్యి ఇప్పుడైతే బయలుదేరాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్పాను కదా, సర్ప్రైజ్ చూపిస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. సర్ప్రైజ్ ఏంటో చూడడానికి రెడీగా ఉన్నారా? దానికన్నా ముందు ఈ బ్యూటిఫుల్ సన్ అయితే చూసేయండి. సన్సెట్కి రెడీ అయిపోయింది చూసారా? టైం అరౌండ్ 4:15 అలా అవుతుంది అంతే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మా దగ్గర ఎంత త్వరగా చీకటి పడిపోతుందని. మేము ఇంక అక్కడికి రీచ్ అయ్యాం. ఒక 1/2 hour to 45 minutes టైం స్పెండ్ చేసాం అంతే. అంతలోకి ఇంకా చీకటి పడినట్టు అయిపోయింది. అప్పటికే బాగా చల్లగా ఉంది వెదర్. మేమేమో ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. అంటే ఇప్పుడే ఇంత చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా నవంబర్ 2nd week దాటితే కానీ ఇంత చలి రాదు. బట్ ముందు వీడియోస్లో చెప్పినట్టే ఒక 2 days నుంచి బాగా పెరిగిపోయింది. ఫైనల్గా మనమైతే ఆ ప్లేస్కి వచ్చేసాం. అర్థమైపోయినట్టే ఉంది కదా, నేను ఏ నర్సరీకి రాలేదు. అంటే ఇది ఒక చిన్నపాటి నర్సరీ లాంటిది కాదనమాట. ఒక మంచి రోడ్ సైడ్ ఎక్కువ ప్లేస్లో అన్ని ప్లాంట్స్ ఒకేసారి ఒకే దగ్గర పెట్టుంటాయి. వింటర్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. అంటే మనం ఇప్పుడు తీసుకెళ్ళి నవంబర్ 1st week, అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచే పెట్టేస్తారు. ఇప్పుడు తీసుకెళ్ళి మనం ప్లాంట్ చేసుకున్నామంటే ఇవి మార్చ్ వరకు ఇక్కడ వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అప్పటి వరకు మంచి మంచి పువ్వులు అయితే పూస్తాయి అన్నమాట. కలర్ఫుల్గా ఉంటుంది మన గార్డెన్ అంతా. మా సొసైటీలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు అయితే అసలు ఆ ప్లేస్ అంతా వాళ్ళకి గ్రౌండ్లో గార్డెనింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా, అవేంటి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏంటి అక్కడంతా పెట్టేస్తారు. అండ్ ఇవైతే చిన్న చిన్న పార్టిషన్స్లా చేసి వాటిల్లో జర్మినేట్ చేసి శాప్లింగ్స్ అయితే అమ్ముతున్నారు. అవి వెజిటబుల్స్ దగ్గర నుంచి ఫ్రూట్స్ వరకు అన్ని శాప్లింగ్స్ ఉన్నాయి. మనం తెచ్చి మన దగ్గర ప్లాంట్ చేసుకోవచ్చు. అంటే మళ్ళా కుండీల్లో కాదు, నేలలో పెంచుకునేలా ఉంటే బాగుంటుంది. అండ్ ఈ ప్లేస్కి వస్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, నేను ఎవ్రీ టైం వస్తాం మేము చూడ్డానికి. వచ్చి ఇంకెంత దూరం వచ్చాక తీసుకుంటాం కదా, ఏ ఒక ప్లాంట్స్ 1-2 అయితే తీసుకుంటాను. స్టార్టింగ్లో అయితే నేను బంతిపూలు చాలాసార్లు తీసుకెళ్ళాను కానీ ఎప్పుడు సర్వైవ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ చిన్న చిన్న బండ్ల మీద తీసుకెళ్తున్నారు చూసారా, వాళ్ళైతే వస్తారు మన సొసైటీస్ దగ్గరికి. కానీ డబుల్ ట్రిపుల్ రేట్స్ అయితే అమ్ముతారు. వీళ్ళ దగ్గర చిన్న చిన్న ఆ వింటర్ ప్లాంట్స్ ఉన్నాయి చూసారా, అవి 20-25 రూపీస్ ఉంటే అవి వాళ్ళు మన దగ్గరకు తీసుకొచ్చి 100 రూపీస్ 150 రూపీస్ అలా అయితే సేల్ చేస్తారు. కొంచెం దూరం లేండి, ఇంత దూరం నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఎంతో కొంత బిజినెస్ చేసుకోవాలి కాబట్టి అలా. ఇక్కడ నేను చూపించే ప్లాంట్స్ అన్నీ వింటర్ ప్లాంట్సే. మీరు ఆల్మోస్ట్ చూస్తే మనం సీతమ్మ వారి జడబంతి అంటాం కదా, అవి కూడా ఉంటాయి. చూపిస్తాను మీకు లాస్ట్లో. ఇంతకీ మీకు ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది 1 stop డెస్టినేషన్ అనమాట.
ఎవరైనా ఢిల్లీలో ఉంటే వాళ్ళకి అక్షర్ధామ్ తెలిసే ఉంటుంది, లేకపోతే నార్మల్గా ఢిల్లీ అన్నా కూడా అక్షర్ధామ్ తెలియని వాళ్ళు ఉంటారు. దాని దగ్గరలోనే పెడతారనమాట ఇది. నేను వచ్చిన ఇయర్ ఏంటంటే క్యాజువల్గా మేము అటు సైడ్ పాస్ అవుతూ ఉన్నప్పుడు చూశాను, ఆ రోజు ఆగాము చూసాము. అప్పటి నుంచి ఇంకా నాకు తెలుసు కదా పర్టికులర్గా ఇక్కడ పెడతారని. సో ఎవ్రీ ఇయర్ వెళ్ళి చూస్తూ ఉంటాను అనమాట. చూసి ఇంకా మనం ఉత్తి చేతులతో రాం కదా, నేను చెప్పినట్టే ఏవో 1-2 ప్లాంట్స్ అయితే తీసుకొని వస్తాను అవసరాన్ని బట్టి. అండ్ ఇవన్నీ అయితే చామంతి మొక్కలు, రకరకాల కలర్స్. అసలు చామంతి కూడా నేను 2-3 సార్లు ట్రై చేశానండి. ఇప్పుడు బాగా విండ్ వస్తుంది అన్నాను కదా 1-2 మంత్స్. ఈ 1-2 మంత్స్ విండ్తో పాటు మన మిల్లీబగ్స్ లాంటివే బ్లాక్ కలర్లో ఉంటాయి, అవైతే వచ్చేసి బాగా పాడైపోతాయి చామంతి, బంతి. అందుకే పెట్టట్లేదు. అండ్ నేను చెప్పినట్టే ఇది 1 స్టాప్ డెస్టినేషన్ ఫర్ గార్డెనింగ్. మొక్కలు మన సాయిల్ దగ్గర నుంచి కంపోస్ట్ ఏంటి, ఇలా పాట్స్, ప్లాస్టిక్ పాట్స్ దగ్గర నుంచి సెరామిక్ పాట్స్, డిజైనర్ హ్యాంగింగ్ పాట్స్ అన్నీ, ఇంకా ప్లాంటర్స్ రకరకాలు. ఇక్కడ బుద్ధుడు ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో. ఇలా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఒక్కసారి మనం వచ్చామంటే గార్డెన్కి కావాల్సినవన్నీ కొనేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈవెన్ మనం ఇంట్లో పాటింగ్ చేసుకోలేకపోయినా ఇక్కడే మనం మొక్కలు, కుండీలు అవన్నీ సెలెక్ట్ చేసేసుకుంటే వాళ్ళే చక్కగా సాయిల్లో కంపోస్ట్ అవన్నీ మిక్స్ చేసేసి నీట్గా ఇక్కడ మన కుండీలో పెట్టేసి ఇచ్చేస్తారు. తీసుకెళ్ళి మన బాల్కనీలో పెట్టేసుకోవడమే. అలా పెద్ద పెద్ద కార్లో వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మొక్కలు, డిక్కి నిండా. చిన్న చిన్న మొక్కలు కదా ఇవన్నీ. అయితే రోజెస్ అనమాట. మా అమ్మాయి రోజ్ ప్లాంట్ కావాలని గొడవ చేస్తుంది. రోజెస్ కూడా అంతే, ఇక్కడ వెదర్కి ఏంటో అస్సలు సర్వైవ్ అవ్వవు. ఇంకా ఫైనల్గా మా అమ్మాయి రోజెస్ చూస్తుంటే నేను ఇటు సైడ్ చిట్టి మందారు, ఇవి చిన్న చిన్న పింక్ కలర్లో పూస్తాయి. ఇంతకుముందు నా దగ్గర ఉండేది, అది 4-5 ఇయర్స్ అయిపోయేసరికి మరి దాని లైఫ్ అయిపోయిందో ఏమో కానీ సడన్గా నిద్రపోయింది. సరే మళ్ళీ ఇంకోటి తీసుకొని పెంచుకుందాం అన్నట్టు తీసుకున్నాను. ఇంకా మా అమ్మాయిని ఎలాగోలా కన్విన్స్ చేస్తే స్లోగా రోజెస్ నుంచి బయటకు వచ్చి లైట్ పింక్ కలర్ మందారం అయితే సెలెక్ట్ చేసింది. ఇంకా మా వారు వాటన్నిటికీ బిల్ చేపించే పనిలో ఉన్నారు. కాబట్టి ఇంకా నేను మా అమ్మాయి వచ్చి మళ్ళీ ఒక రౌండ్ అయితే వేస్తున్నాం, అన్నీ ఒకసారి చూసేసుకొని వెళ్ళిపోదామని. ఇక్కడ బాగా చలిగా ఉందని అయితే చెప్తుంది మా అమ్మాయి. ఇక్కడ మళ్ళాగా 1-2 కొనేవాళ్ళు చాలా తక్కువ, బల్క్గా కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అంటే హోల్సేల్ మార్కెట్ లాగా అనమాట ఇది. వెరీ రీజనబుల్ రేట్స్కి వస్తాయి. ఇవే మొక్కలు మనం అక్కడ అడిగామంటే అసలు మామూలు రేట్స్ అయితే చెప్పరు. ఇంకొచ్చినందుకు మేము కూడా ఒక 4 మొక్కలు కొనుక్కొని బయలుదేరిపోయాం. ఇంకా ఆల్రెడీ మీ కార్లో చెప్పాను కదా ఈరోజు సంకటహార చతుర్థి అని. సో ఈవినింగ్ పూజకు రెడీ చేసుకుంటున్నాను. వచ్చేసి ఇంకా మా అమ్మాయి ఏమో సైక్లింగ్కి వెళ్ళిపోయింది, మా వారేమో రిలాక్స్ అవుతున్నారు. నేనేమో ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి స్వామికి నైవేద్యం అయితే రెడీ చేస్తున్నాను. సంకటహార చతుర్థి రోజు ఉపవాసం ఉంటే వినాయకుడికి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టుకుంటాను కదా, అవే చేసుకుంటున్నాను. ముందు రాగానే ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఫస్ట్ పెసరపప్పు నానపెట్టాను. తర్వాత నేను కొంచెం అటు ఇటు మిగతా పనులు చేసుకునేసరికి పెసరపప్పు త్వరగా నానిపోతాయి కదా. ముందు ప్యాన్లో ఆవు నెయ్యి తీసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి నానపెట్టుకున్న పెసరపప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక రైస్ రవ్వ ఉంటుంది కదా, దాన్ని ఒక గ్లాస్ అయితే యాడ్ చేశాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసేసి ఇలా లిడ్ క్లోజ్ చేశారంటే చక్కగా కుక్ అయిపోద్ది. 5 మినిట్స్లో చూడండి ఎలా పొడి పొడిగా వచ్చేస్తుందో. ఇప్పుడు దీన్ని ఇంకా చల్లారడానికి పక్కన పెట్టేయడమే. ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా ఉండ్రల్లా చుట్టేసుకోవడమే. నేనైతే ప్రతిసారి ఆ చిన్న గ్లాసే చేస్తాను, ఎందుకంటే నేను నైట్ డిన్నర్కి ఇదే తినాలి. ఇంకా మా వాళ్ళు ఏంటంటే ప్రసాదంలాగా ఒక్కొక్కటి తినేసి సరిపెట్టేస్తారు. అందుకని ఆ గ్లాస్తో చేస్తే కరెక్ట్గా నాకు సరిపోద్ది. దాంతో అయితే 21 ఉండ్రాళ్ళు అయ్యేలాగా చేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే 11 చేసేదాన్ని, కొంచెం పెద్ద పెద్దవి. తర్వాత నాకు ఎందుకో 21 చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి కొంచెం సైజ్ తగ్గించి 21 అయితే చేసుకుంటున్నాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో మరీ నచ్చితే హైప్ చేయడం మర్చిపోకండి. హైప్ పాయింట్స్ కూడా వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఇంక ఇలా చెప్పినట్టుగానే చిన్న చిన్న ఉండ్రాళ్ళ చుట్టేసుకుంటున్నాను అనమాట. 21 చేసేసి దీని మీద ఒక బెల్లం ముక్క పెట్టేసి నైవేద్యం పెట్టేసుకోవడమే. ఇంతకీ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సంకటహార చతుర్థి పూజ చేసుకుంటారా? మీరు చేసుకుంటే ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నాతో కామెంట్ చేయండి. ఈ పూజ ఈవినింగ్ టైంలోనే చేసుకుంటారు, చంద్రుడు వచ్చిన తర్వాత. ఇంకా దీనికి రెడ్ కలర్ ఫ్లవర్స్, గరిక అవి కూడా ఉంటే బాగుంటాయి, వినాయకుడికి ఇష్టమైనవి.
కానీ నా దగ్గర ఆ రెండు అవైలబుల్గా లేవు. ఓన్లీ తెల్ల చామంతి తప్ప ఏం లేవు మన దగ్గర. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సంకటార చతుర్థి పూజ. మీరు ఎవరన్నా ఇంట్లో ఎప్పుడు చికాక్గా ఉంటుంది, ఏ పని స్టార్ట్ చేసినా అవ్వట్లేదు, ఇలా ఉంటుంది అనుకున్నప్పుడు కంపల్సరీ ఇన్ని వారాలని అనుకొని చేసుకోండి. నేనేంటంటే ఓపిక ఉన్న రోజులు చేద్దామని స్టార్ట్ చేస్తాను. నేను ప్రతిదీ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ టైపే. ఇన్ని వీక్స్ అని నేనేం అనుకోలేదు. అలా కాకుండా మీరు ఏదన్నా పర్టికులర్గా ఒక కోరిక కోరుకొని స్టార్ట్ చేసినట్టయితే ఇన్ని వీక్స్ చేస్తామని మొక్కుకొని చక్కగా చేసుకోండి. మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ చక్కగా ఇలా ఉండ్రాళ్ళు చేసి బెల్లం ముక్కతో నైవేద్యంగా పెట్టేసుకోవడమే. గరిక ఎర్ర పూలు ఉండేలా చూసుకోండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు వినాయకుడి పూజ. ఈవెన్ రోజు పూజలో కూడా మీరు వినాయకుడికి ఒక్కడికే ఒక ప్రత్యేకంగా ఒక దీపం అండ్ రోజు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. మీరు ఎన్ని మహా నైవేద్యాలు చేసినా సరే, మిగతా దేవుళ్ళందరికీ ఫ్రూట్స్ నట్స్ ఏం పెట్టుకున్నా సరే, వినాయకుడికి మాత్రం రోజు ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం అలవాటు చేసుకోండి. చాలా మంచిది. ఎన్నో సమస్యలు అయితే తీరుతాయి, ఎన్నో చికాకుల నుంచి బయటకు వస్తారు. మీరు ఎప్పటి నుంచో అవ్వని పనులు ఉంటాయి కదా, అలాంటివన్నీ అవుతాయి. ఇంట్లో ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న సమస్యలకి చాలా చికాకు పడిపోతూ ఉంటాం. సో అవన్నీ తీసుకోలేకుండా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే ఇది ఒక మంచి సొల్యూషన్ అని అయితే నేను చెప్తా. రోజు అలవాటుగా ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని అందులో బెల్లం ముక్క అయితే వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. ఇక్కడ ఇంకా నమస్కారం చేసేసుకోండి. ఆ గణపతి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి. మీరు చేసే పనుల్లో ఎటువంటి విఘ్నాలు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే అవి తినేస్తాను, కానీ మా వాళ్ళ కోసం ఏదో ఒక డిన్నర్ అయితే రెడీ చేయాలి కదా. సో బ్యాటర్స్ అయితే ఏం లేవు, ఇంకా పప్పులు పోయలేదు. ఇంక ఇన్స్టెంట్గా మా అమ్మాయికి అయితే రాగి రవ్వ దోశ అంటే చాలా ఇష్టం, నార్మల్ రవ్వ దోశ కన్నా కూడా. సో ఇలా ఇన్స్టెంట్గా చేసేస్తే ఇంట్లో ఉన్న పికిల్స్తో తినేస్తారా అంటే తినేస్తా అన్నారు. చట్నీ కూడా అవసరం లేదన్నారు. యాక్చువల్గా ఇందులో కొబ్బరి చట్నీ పల్లి చట్నీ బాగానే ఉంటుంది, కానీ వాటికన్నా పికిల్స్ తింటే టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్ కదా. నేను ఈ ఇన్స్టెంట్ రాగి రవ్వ దోశ ఎలా చేసుకుంటాను అనే కంప్లీట్ వీడియో ఉన్న లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, చూడండి. చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా. అప్పటికప్పుడు వేసుకున్నా సరే సూపర్ క్రిస్పీ దోశలు అయితే వస్తాయి. ఇంకా వాళ్ళ ఫేవరెట్ కాబట్టి వేసేసాను. నేను ఇవాళ ఆనియన్ అయితే వేయలేదు, పూజ చేసుకున్నాను కదా అన్నట్టు. ఇందులో క్యారెట్ గ్రేట్ చేసి వేసాను అండ్ కొత్తిమీర వేసాను. మీరు ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి. గ్రీన్ చిల్లీ వస్తే మా అమ్మాయి తినదు కాబట్టి గ్రీన్ చిల్లీ అయితే వేయలేదు నేను. సో ఇలా మా డిన్నర్ అయితే పూర్తి చేసేసుకున్నాం ఈ రోజుకి. హలో హలో హాయ్ బబ్బు. హాయ్. హాయ్ హాయ్. హలో. డిన్నర్ అయిపోయింది, బిగ్ బాస్ చూసేసాం. ఇంక ఇప్పుడు వెళ్ళి పడుకోవడమే. మా అమ్మాయికి పొద్దున్న క్రికెట్ ఉంది. మొన్న చెట్ పూజ హాలిడే ఇచ్చారు కదా, అందుకని రేపు సండే క్లాస్ ఉంది. ఇంకేంటి బాబు? ఇంకా వెయిటింగ్ ఫర్ టుమారోస్ క్లాస్. ఓకే, రేపు మనం ఆ మొక్కలు కూడా ప్లాంట్ చేయాలి, పాటింగ్ చేయాలి. ఓకే ఓకే, విల్ డు దట్. యా వి హావ్ టు డు. తేగానే మొక్కలతో సరిపోతుంది. మామూలుగా ఉండదు. మొక్కలతో మామూలుగా ఉండదు. అది సంగతి. ఇంకా ఇంకేం లేదు, గుడ్ నైట్. సడన్గా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల బాగా థ్రోట్ పెయిన్, జలుబు చేసేలా ఉంది. చూడాలి ఎలా ఉంటుందో. ఇందాక అక్కడికి వెళ్ళి వచ్చాక ఇంకా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకేంటి తల్లి, ఏం చేస్తావు నువ్వు? నేనైతే ఒక బుక్ కొనుక్కున్నాను, దాంతో బుక్ మార్క్ వచ్చింది. కొన్ని స్టిక్కర్స్ కొనుక్కున్నాను. ఓకే, మా జర్నలింగ్కి. సో అవన్నీ సర్దావు. ఓకే, ఇంక పడుకుందాం మరి. ఓకే, ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నా. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యు టుమారో. టేక్ కేర్. బాయ్. ఏం చేయాలి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. బాగా కమెంట్స్ చేయండి, ఎక్కువ కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ పాజిటివ్ చేసుకోండి. కామెంట్స్. బాయ్. బాయ్.